బ్రదర్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, రుద్రశేఖర్ నాయుడు. శేఖర్ గారు ఏం చేస్తారు? మొబైల్ షాప్ అండి. ఏంటన్నా మరి ఈ రోజున మెగా డిఎస్సీ అంటూ వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు, ఈ రోజున మెగా డిఎస్సీలో చాలా అవకతవకలు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు యువకుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వ నాయకులు అసలు విశ్వాసమే లేదు. యువకుల భవిష్యత్తు బాగుంది అంటే గత 5 ఏళ్ల పాలనలోనని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు? ఒక యువకుడిగా దాని మీద మీ సమాధానం ఏంటి అసలు? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరగడం అనేది మనం గతంలో విన్న సామెత. అది దొంగలు పడ్డ 6 నెలలకైనా కుక్క మొరిగింది, ఇక్కడ దొంగలు పడ్డ సంవత్సరానికి కుక్క మొరిగింది అన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. డిఎస్సి ఎగ్జామ్ జరిగి సంవత్సరం అయింది. ఆ సంవత్సరం కింద జరిగిన ఎగ్జామ్కి వాళ్ళ అవకతవకలు జరిగినాయని మాట్లాడుతున్నారు. ఆనాడు మీ నోరులు ఏమైనాయి? ఆ పాయింట్ ముందు మీరు చెప్పాలి. డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీరు మాట్లాడే హక్కు మీకు ఏమాత్రం లేదు. గత 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మాట్లాడిన మీరు ఇవాళ ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వని మీరు ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేక ఇలా మాట్లాడడం పూర్తిగా సమంజసం కాదు అని చెప్పని వైసీపీ సానుభూతి పరులకి తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ యువకుల భవిష్యత్తు బాగుంది అంటే గత 5 ఏళ్ల పాలన అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు యువకుల పట్ల కొన్ని వేల జాబులు కూడా మేము కల్పించామని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. అసలు ఈ ప్రభుత్వంలో యువకులకు జాబులు కానీ అలా అలాంటి ఏమి కూడా లేవని చెప్పి మాట్లాడుతున్నారు. మరి యువకుల పట్ల పూర్తిగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే. ఎందుకు అంటే 6,000 ఎస్ఐ పోస్టులు కానీ, కానిస్టేబుల్ పోస్టులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులన్నీ 6,000 జాబులు ఇచ్చాం. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎన్నో వేల మందికి టీచర్లు ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే గతంలో మనం చూసుకుంటే 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు, ఫిష్ మార్ట్లో ఉద్యోగాలు, ఇలాంటివి తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియజేయాలి. 100ల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయలేని మీరు ఇవాళ వేలల్లో ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడానికి మీకు సిగ్గు ఉండాలి. గతంలో మీరు ఏదైనా చేస్తే ఇవాళ మాట్లాడాలి. గతంలో మీరేం చేయలేకపోయారు, ఇవాళ చేస్తున్న దాన్ని చూసి ఓరవలేక ఈ మాటలు అని చెప్పని మేము అంటున్నాం. అంటే ఎలాంటి ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మరి యువకుల పట్ల చిత్తశుద్ధి అని ఉందని మీరే అంటున్నారు. అంటే ఎలాంటి కంపెనీస్ తీసుకొచ్చారనుకోవచ్చు ఈ ప్రభుత్వం వచ్చాక? మెగా డిఎస్సి సంబంధించి కానీ, కాన్స్టిట్యూషన్ మెకానికల్ కానీ మిగతా డెవలప్మెంట్ పరంగా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, అలాగే అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. రాయలసీమకు రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది. ఇట్లాంటి పరిశ్రమలన్నీ మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూస్తే ఈ ఫిష్ మార్ట్లు అని చెప్పని ఐటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడు గుడివాడ అమర్నాథ్ అంటారు. ఆ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, బొబ్బట్ల కంపెనీలు, అప్పడాల కంపెనీలు, మసాలాల కంపెనీలు చెప్పారు. ఇవాళ అదే అసెంబ్లీ సాక్షిగా రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చిందని చెప్తున్నాం, ఐబీఎం వచ్చిందని చెప్తున్నాం, డేటా సెంటర్లు వచ్చినాయని చెప్తున్నాం. ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్రాకి తరలి వస్తున్నాయంటే అది కేవలం కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి అభివృద్ధి చేయాలనే ఒకే ఒక్క చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించి ఆ కంపెనీల ద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్న నిరాహార దీక్షల్లో జంజీ బ్యాచ్ అంతా కూడా మాతో పాటు ఉన్నారు. మెగా డిఎస్సీలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు కూర్చుంటూ ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంత పరిస్థితి ఉందంటారా? అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ఏపీ జెన్జీ వారిలో నిజంగా ఎవరున్నారు అంటే కాటికి కాళ్ళు జాపిన వాళ్ళు, పింఛన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు, అలాగే వైసీపీలో ఉన్న ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తప్ప అక్కడ ఒక డిఎస్సి ఉద్యోగి అనేవాడు లేడు. డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళని పట్టుమని ఒక ఊరిలో 10 మందిని చూపించగలరా అని చెప్పని వైసీపీ వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. ఒక 10 మందిని వైసీపీ వాళ్ళని చూపించగలిగితే మీరు చేస్తున్న జంజీవార్ నిజమైందని చెప్పని మేము ఒప్పుకుంటాం. అక్కడ కూర్చున్నదంతా వైసీపీలో ఉన్న పేటీఎం బ్యాచ్, ముసలి బ్యాచే తప్ప జంజీ ఎవరున్నారు? జంజీ అని చూపించుకోవడానికి ఫ్రంట్ లైన్లో నుంచోడానికి జనాలు లేరు మీకు. జంజీ మీతో నుంచున్నారని ఎలా అనుకుంటున్నారు మీరు? జంజీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎవరికి సపోర్ట్ చేయాలన్నది చాలా క్లారిటీగా ఉన్నారు. మీలాగా వేలుముద్ర వేసుకునే బ్యాచ్ తప్ప అక్కడ ఆ జెన్జీ వారిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు. నిజంగా చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూటమికే మద్దతు తెలుపుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నన్ను ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే మరి గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారు మెగా డిఎస్సీ మీద, మరి ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఆ విధంగా ఇవ్వలేకపోయారు? మరి ఈరోజు వీళ్ళంతా మాట్లాడుతున్నారు. మెగా డిఎస్సీ మీద అనుభవం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, యువకుల పట్ల భవిష్యత్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి ఎందుకని గత 5 ఏళ్ల పాలన ఇవ్వలేదంటారు? నిజంగా యువత భవిష్యత్తు పట్ల ఒక బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించుంటే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఆ జాబ్లు అనేది భర్తీ చేసేవాళ్ళు. ఇప్పుడు వరకు మనం గత 5 ఏళ్ల పాలనలో మనం చూసింది ఏంటంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అన్నది ఏనాడు ఇవ్వలేదు. ఆ డిఎస్సి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
కుటుంబాలను వదిలేసి, పిల్లల్ని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి సైతం వాళ్ళు చదువుకున్న సందర్భాలు మనం చూసాం. ఆనాడు వాళ్ళ పడ్డ కష్టాలు మనం ప్రతి ఒక్కటి మన కళ్ళకు కట్టినట్టు చూసాం. వాళ్ళు ఎంత బాధలు పడ్డారో వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే మాకే హృదయం కలిచివేసే సందర్భంగా అనిపిస్తుంది. నిజంగా ఎంత కష్టాలు పడ్డారా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నది మేము కళ్ళకు కట్టినట్టు చూసాము. ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఊరట లభిస్తూ ఉన్నది. ఈ డిఏసీ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కుటుంబాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించుకునే స్థాయిలో వాళ్ళు నుంచోగలుగుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఒక రూపాయి తీసుకోలేరండి. చదువుకున్న యువత ఎవరైతే డిగ్రీ చదువుకున్నారో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇంకా ఆశించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు హాస్టల్లో ఉంటూ వాళ్ళు పెట్టింది తింటూ గత 5 ఏళ్ల పాలనలో హాస్టల్లో కూడా సరైన ఫుడ్ లభించక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులన్నీ అధిగమించి వాళ్ళ ఉద్యోగం సాధిస్తే దాని మీద కూడా మీ కుటిల రాజకీయాల కోసం, మీ స్వలాభాల కోసం ఈ ఉద్యోగాలు కూడా ఏదో స్కామ్ జరిగిందని మాట్లాడడం పూర్తిగా అవివేకం అని చెప్పని సందర్భంగా. మరో పక్కన ఏదైతే 16,000 మంది టీచర్లు కూడా వాళ్ళ పంతాన్ని వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళ జాబ్లు అదే చేసుకున్న తరుణంలో ఇంకా వైసీపీ నాయకులు చేస్తున్న రాజకీయం దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఒక్కొక్క పోస్ట్ ఈ విధంగా కొనేసుకున్నారు అందరు అభ్యర్థులు కూడా అని చెప్పి మాట్లాడటం, అంటే వాళ్ళ కష్టపడి చదువుకున్న దానికి కూడా ఫలితాలు లేకుండా వైసీపీ నాయకులు చేసే రాజకీయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళు నిజంగా కొనుక్కున్నారు అంటే ఆ కొనుక్కున్న విద్యార్థులు ఎవరో ముందు బయటికి చెప్పాలి. వీళ్ళు వేసిన కేసుని కోర్టు మొదటి రోజే కొట్టేసి ఓ మొట్టికే వేసింది కదా, అక్కడే తెలుస్తోంది కదా మనకి ఎక్కడ నిజంగా పూర్తిగా పారదర్శకంగా జరిగింది ఈ ఎంపిక అన్నది ప్రతి ఒక్కటి మనకు క్లియర్గా తెలుస్తోంది. వీళ్ళు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేసి ఆ కేసుని సమర్థవంతంగా ముందుకు నడిపించచ్చు కదా. ఫస్ట్ రోజే కొట్టేసినప్పుడు ఆధారాలు లేవని కొట్టేసినప్పుడు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? అప్పుడు ఎందుకు మీరు కోర్టుకు ఆధారాలు సమర్పించలేకపోయారు? ఆ విషయం ముందు మీరు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు నిజంగా ఈ 16,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కష్టం ద్వారా వచ్చిన దానికి ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు మీరు. ఆ డిఏసీ యువత ఉద్యోగాలు వచ్చిన ప్రతి ఒక్క యువత ఏం చేశారో మొన్న కర్నూలు కొండారెడ్డి బుర్జి సెంటర్ ద్వారా మనం చూసాం. వాళ్ళు నిజంగా తెచ్చుకునే వాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళకున్న ఆత్మాభిమానంతో మేము కొనుక్కున్నది కాదు, మేము మా సాయి శక్తుల కృషి చేసి మేము సంపాదించుకున్నది అని చెప్పని వాళ్ళ రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో కొండారెడ్డి బుర్జి సాక్షిగా మనం చూసాం. అది ఇంకా సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజున న్యాయవ్యవస్థలు బతికేవన్నీ మనం గెలుస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు సిబిఐ ఎంక్వైరీ గురించి. సిబిఐ ఎంక్వైరీ చేసేదైనా సాక్ష్యాధారాల వల్లే కదండి. వీళ్ళు కోర్టుకే సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు, ఇంకా సిబిఐ వచ్చినా ఏం చేసిద్ది? సిబిఐ వచ్చేది కూడా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఏమైనా బయట పెట్టండి, వీటిలో అవకతవకలు ఏమైనా ఉంటే బయట పెట్టండి అని ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కానీ మిమ్మల్ని అడుగుతున్నారు కదా. నిజంగా ఏదైనా లోపం జరుగుంటే మాకు చూపించండి, మేము సరిదిద్దుకుంటామని చెప్పని చెప్తున్నారు కదా. ఏదో అనుకూల పక్షం ప్రతిపక్షం అన్నట్టు కాకుండా నిజంగా ప్రతిపక్షం ఏదైనా తప్పు జరిగింది అని చెప్పి నిరూపిస్తే వాటిని మేము సరిదిద్దుకుంటామని ఇంత ఓపెన్గా చెప్పే ప్రభుత్వాన్ని మనం గతంలో ఎక్కడ చూడలేదు కదా. నిజంగా గతంలో వేలెత్తి చూపిస్తే కేసులు పెట్టి జైల్లో వేసే పరిస్థితి మనం చూసాం కదా. ఇప్పుడున్న ప్రభుత్వం అలా లేదు కదా. మీరు నిజంగా తప్పు జరిగిందని మాకు నిరూపించగలిగితే మేము ఆ తప్పు సరి చేసుకుంటామని చెప్తున్నారు కదా. ఎంతకన్నా ఓపెన్గా ఎంతకన్నా పారదర్శకంగా ఎక్కడ జరుగుతాయి? ఆ విషయం మీరు గమనించాలి. ఈ విషయం ప్రజలందరూ గమనించి నిజంగా జెన్జీకి అండగా ఎవరున్నారు, జెన్జీకి వ్యతిరేకంగా 5,000 రూపాయల ఉద్యోగాలు ఎవరిచ్చారు మీకు తెలుసు. దానికి తగ్గట్టు మనం ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాను.